తన మీద అనేక కేసులు నమోదయ్యాయని అవన్నీ ప్రస్తుతం ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జ్షీట్లు దాఖలు కాలేదని పేర్కొన్నారు. ఒకే ఘటనకు సంబంధించి అనేక కేసులు నమోదు చేసి తనను వేధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్పై ఏఐ వీడియోల పోస్టులపై ఫిర్యాదు చేశానని ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. అన్యాయమైన అక్రమమైన కేసులు పెడుతున్నారు. ఇది ఒక ఉదాహరణ. మంత్రులు లోపలేశారు, మాజీ మంత్రుల్ని ఎంతమంది వేశారండి? అంటే పోలీస్ వ్యవస్థ చేసేది లా అండ్ ఆర్డర్ కాపాడటం, క్లబ్బులు పెడుతుంటే వాటి మీద రైడ్ చేయటం, గంజాయి సరఫరా చేస్తుంటే వాటిని పట్టుకోవటం మానేసి క్లబ్బులు ఏమని అడుగుతున్నారు, గంజాయి ఏమని అమ్ముతున్నారు, మా మీద కేసులు పెట్టి లోపల పెట్టాలనుకుంటున్నారు. ఇవాళ చూడండి, ఇవాళ జైల్లో ఒక మాజీ మంత్రి ఉన్నాడు, కారుమూరి నాగేశ్వరరావు గారు. ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళ గుంటూరు టూక్స్ వాళ్ళకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. ఇద్దరు జైల్లో ఉన్నారు. వాళ్ళ బెయిల్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు. అంటే రాజకీయ కక్షల కోసమే పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేటువంటి క్రమంలో పోలీసులు ఏం చేసినా రైట్ అంటున్నారు అంతే. లేకపోతే వాళ్ళు రాజకీయ కక్షకు ఉపయోగపడరు కాబట్టి రైట్, నువ్వు గంజా అనుకో పో, నువ్వు డబ్బు లాంటి డబ్బు తీసుకో పో. నాకు అర్థం కాదు, ఏం సాంప్రదాయం ఇది? ఎంత ప్రమాదకరమైన సాంప్రదాయం. పోలీసు వ్యానుల్లో గంజాయి దొరికిందా? పట్టపొగలు 24 గంటలు సత్తెనపల్లి క్లబ్ నడుస్తుంది తెలుసా మీకు? తెలంగాణ నుంచి వచ్చి ఆడుతున్నారు, దగ్గరని నాగార్జున సాగర్ తెలంగాణ నుంచి వచ్చి ఆడుతున్నారు. ఫుల్ క్యాష్ సాయంత్రం లెక్కేసుకుంటున్నారు. 20 లక్షలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత, ఐజీ గారికి ఎంత, లోకల్ ఎమ్మెల్యేకి ఎంత, తెలుగుదేశం నాయకులకి ఎంత. సేమ్ టు సేమ్ చిలకలూరుపేట, సేమ్ టు సేమ్ రేపల్లె. పోలీసులే క్లబ్బులు నడుపుతుంటే ఏం చేయాలి? పోలీసులే గంజాయి అమ్ముతుంటే ఏం చేయాలి? ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ కాపాడబడుతుంది? ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు, వాళ్ళ అబ్బాయి నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు, ఫాల్స్ కేసులు మన మీద పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అన్యాయమైన అక్రమమైన కేసులు పెడుతున్నారు. ఇది ఒక ఉదాహరణ. మంత్రులు లోపలేశారు, మాజీ మంత్రుల్ని ఎంతమంది వేశారండి? అంటే పోలీస్ వ్యవస్థ చేసేది లా అండ్ ఆర్డర్ కాపాడటం, క్లబ్బులు పెడుతుంటే వాటి మీద రైడ్ చేయటం, గంజాయి సరఫరా. శ్రీశైలంలో